అని చెప్తాడు చదరపు అడుగులు. ఎవడికాడు దాంట్లో ఈ పెట్టుకుంటారు, అంతే కదా లెక్క. ఆ బిల్డింగ్ మీరు కట్టలేరా? ఏపీఐసి కట్టలేదా? నీ దగ్గర డబ్బులు లేవా? బ్యాంక్ వాడిని అడుగు, అప్పిస్తాడు. ఏపీఐసి పేరు నిన్న అప్పులు తీసుకుని ఉంటారు. మీరు ఏం చేశారు ఆ డబ్బులన్నీ? ఆ డబ్బులతో ఇట్లాంటి బిల్డింగ్లు కట్టించారనుకోండి, అద్దెలు వస్తాయి కదా. ఇప్పుడు రహేజా వాడికి ఏంటి, అద్దెల కిందన 1000 కోట్లు వస్తున్నాయి వాడికి. ఎవడబ్బా సొమ్మని వాడికి ఇవ్వాలి మనం తీసుకెళ్ళి? వాడికి విశాఖపట్నం ఎందుకు ఇవ్వడం? పోనీ వాడికి కూడా నువ్వు నేను చెప్పినట్టు అనంతపురంలోనో పల్నాడులోనో ఇవ్వు, అక్కడికి వచ్చి పెట్టించమని చెప్పండి దమ్ముంటే. వాడిని చూసి సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు వస్తున్నారా? ఇంకెందుకు మనం ప్రభుత్వం మూసేసుకుంటే పోలేదా? వాడిని చూసి వచ్చేది ఏంది? వాడికి చెప్పు, కర్నూలులో ఇవ్వు, లేకపోతే కనుక పల్నాడులో ఇవ్వు, లేకపోతే నూజివీడి దగ్గర ఇవ్వు, బెజవాడలో తెమ్మనమన్నాడు దమ్ముంటే కంపెనీల్ని. అక్కడ ఇయ్య నువ్వు ల్యాండ్. ఎందుకు ఇవ్వరు ఇక్కడ? ఎక్కడైతే విశాఖపట్నంలో హైలీ కాస్ట్లీయెస్ట్ ఏరియా, అప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వచ్చి కొండ మీద కూర్చుంటున్నాయి. ఎప్పుడో నేను వైజాగ్లో పనిచేసే రోజుల్లోనే కవర్ చేశాను నేను కొనెక్స్ అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నిటి, అక్కడికి వచ్చినటువంటి కంపెనీలన్నిటిది. ఆ కొండపైన అప్పుడే వాళ్ళు బిల్డింగ్లు కడతంటే పులులు వచ్చి పనిచేసే కూలీలను ఎత్తుకుపోయినటువంటి సంఘటనలు ఎన్ని కూడా కవర్ చేసాం ఆ రోజుల్లో. అప్పుడే ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. ఎప్పుడు ఇది 2007, 2008 సందర్భంలోనే అప్పటికే ఉన్నాయి కొన్ని కంపెనీలు ఆ కొండపై. నేను ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పింది అదే, రుషికొండలో కొండ పర్యావరణం అంటే ఆ పక్కనే కదా బాబు సాఫ్ట్వేర్